హలో ఎవ్రీబడి, ఇవాళ మనం హైసీస్ ట్రీటీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు ఇది న్యూస్లో ఎందుకుంది, హైసీస్ ట్రీటీ అంటే ఏంటి, దీని కింద ఏమేమి ఆబ్జెక్టివ్స్ అనేవి ఏర్పరచుకోవడం జరిగింది, ఇవన్నీ ఇందులో బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. సో హైసీస్ ట్రీటీ అనేది మేజర్గా మనకి ఎప్పుడు రాసుకోవచ్చు అంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ గురించి అడిగినప్పుడు రాసుకోవచ్చు. అండ్ ఇన్ పర్టికులర్ మెరైన్ ఎన్వైరన్మెంట్ గురించి అండ్ దాంట్లో మెరైన్ ఎకాలజీ గురించి బయోడైవర్సిటీ కన్జర్వేషన్ గురించి అడిగినప్పుడు ఈ హైసీస్ ట్రీటీ గురించి మెన్షన్ చేస్తే మనకి మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఫస్ట్లీ ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే, ఇండియా మండే రోజున హైసీస్ ట్రీటీని సైన్ చేసి రాటిఫై చేస్తామని చెప్పడం జరిగింది. ఆ కాంటెక్స్న ఇది న్యూస్లో ఉందన్నమాట. సో ఇది దేనిగా మనం కన్సిడర్ చేయొచ్చు అంటే ఇంటర్నేషనల్ లీగల్ ఆర్కిటెక్చర్ ఫర్ మెయింటైనింగ్ ఎకలాజికల్ హెల్త్ ఆఫ్ ఓషన్స్గా ఈ కొత్త ఇంటర్నేషనల్ లీగల్ ఆర్కిటెక్చర్ని మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. అయితే ఈ హైసీస్ ట్రీటీ గురించి మనం చూసుకున్నట్టయితే ఈ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి ఎందులో అంటే, ఫస్ట్లీ ఈ హైసీస్ ట్రీటీ ద్వారా పొల్యూషన్ రెడ్యూస్ చేయాలి అనేది పెట్టుకున్నారనమాట. అంటే మెరైన్ ఎన్వైరన్మెంట్లో మెరైన్ ఏరియాస్లో పొల్యూషన్ రెడ్యూస్ చేయాలని చెప్పి, అండ్ మెరైన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్, అండ్ తర్వాత వాటి యొక్క సస్టైనబుల్ యూజ్ గురించి, అండ్ మెరైన్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఓషన్ వాటర్స్లో వాటిని కూడా కన్జర్వ్ చేసి సస్టైనబుల్ యూజ్ చేయాలి అనే ఉద్దేశం ఈ హైసీస్ ట్రీటీలో పెట్టుకోవడం జరిగిందనమాట. సో పొల్యూషన్ రెడ్యూస్ చేయడం, తర్వాత బయోడైవర్సిటీ ఇన్ మెరైన్ ఏరియాస్ కన్జర్వ్ చేయడం, అండ్ అంతేకాకుండా మెరైన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కన్జర్వ్ చేసి సస్టైనబుల్గా యూజ్ చేసుకోవడం వీటి యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో దీన్ని ఇంకొక నేమ్తో ఫార్మల్గా పిలుస్తారు. ఆ నేమ్ ఏంటంటే బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్స్ అగ్రిమెంట్. ఈ హైసీస్ ట్రీటీని ఈ ఒక పేరుతో పిలుస్తారనమాట. అండ్ ఇంకొక పేరు ఏంటంటే అగ్రిమెంట్ ఆన్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ మెరైన్ బయాలజికల్ డైవర్సిటీ ఆఫ్ ఏరియాస్ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. అసలు ఈ పేరుతో ఎందుకు పిలుస్తున్నారు, ఎందుకు బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అంటున్నారు అనేది కూడా ఈ వీడియోలో మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. అయితే ఇప్పటి వరకు ఈ హైసీస్ ట్రీటీని 91 కంట్రీస్ సైన్ చేశారు, బట్ అందులో ఓన్లీ 8 కంట్రీస్ మాత్రమే రాటిఫై చేశారనమాట. సో సైనింగ్కి రాటిఫైకి డిఫరెన్స్ కూడా మనం ఈ ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఈ హైసీస్ ట్రీటీ గురించి నేమ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే బియాండ్ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అగ్రిమెంట్ ఒకటి, తర్వాత అగ్రిమెంట్ ఆన్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ మెరైన్ బయోడైవర్సిటీ ఆఫ్ ఏరియాస్ బియాండ్ జ్యూరిస్డిక్షన్, అదొకటి గుర్తుపెట్టుకోండి. అయితే ఈ హైసీస్ ట్రీటీలో ఆబ్జెక్టివ్స్ ఉన్నాయన్నమాట. ఈ ట్రీటీ కింద 3 ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నారు. ఒకటి ఏంటంటే బయోడైవర్సిటీ కన్జర్వ్ చేయడం ఈ మెరైన్ ఏరియాస్లో. రెండవది ఏంటంటే ఈ మెరైన్ రీసోర్సెస్ ఉంటాయి కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో పర్మిషన్ ఇంటర్నేషనల్ అథారిటీ నుంచి, సీబెడ్ అథారిటీ నుంచి మనకు పర్మిషన్ వచ్చింది ఇండియాకి, అక్కడ మెరైన్ రిసోర్సెస్ని వాడుకోవడానికి అనమాట. అక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మనం కలిపి మెరైన్ రిసోర్సెస్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ మెరైన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చిన బెనిఫిట్ని అందరూ కూడా షేర్ చేసుకునేలాగా ఉండడం అనేది ఇంకొక ఆబ్జెక్టివ్ అనమాట. సో థర్డ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇందులో థర్డ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. అంటే నార్మల్గా ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది మనం టెరిటోరియల్ ల్యాండ్స్లో మనం చూసుకోవచ్చు. ఇండియాలో కూడా ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కింద ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయడం జరుగుతుంది ఏదైనా కన్స్ట్రక్షన్కి ముందు. సో దానికి తగ్గట్టుగా ఆల్టర్నేటివ్ ఏమైనా ప్లాన్ ఉందా, ఏమైనా సొల్యూషన్ ఉందా, ఇవన్నీ కూడా ఈ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో కన్సిడర్ చేస్తారు. సో అలాంటిదే మనకి మెరైన్ ఏరియాస్లో కూడా ఒకటి తీసుకురావాలని చెప్పి ఇంకొక ఆబ్జెక్టివ్ అనమాట. సో ఈ 3 ఆబ్జెక్టివ్స్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హైసీస్ ట్రీటీ అని గుర్తుంచుకోండి. దాని తర్వాత ఫోర్త్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మెరైన్ టెక్నాలజీస్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రాన్స్ఫర్ టు డెవలపింగ్ కంట్రీస్. సో ఇండియా కూడా ఒక డెవలపింగ్ కంట్రీ కాబట్టి ఇక్కడ మెరైన్ టెక్నాలజీ ఏదైనా డెవలప్ చేసినా అది ఇండియా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. అది ఫోర్త్ ఆబ్జెక్టివ్. సో దీనివల్ల బెనిఫిట్స్ అనేది ఇండియా కూడా పొందొచ్చు. అయితే ఇప్పుడు నార్మల్గా బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అని చెప్పి ఇందాక అగ్రిమెంట్ పేరు చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకున్నాం. అయితే ఎందుకు బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అంటున్నామంటే, ఇప్పుడు ఏ కంట్రీ తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకున్నట్టయితే, సో ఇక్కడ ఇంటర్నల్ వాటర్స్ ఉంటాయి అండ్ ఇక్కడ ఓషన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు నార్మల్గా
ఇండియన్ టెరిటరీ, డొమెస్టిక్ టెరిటరీలో ఉన్న వాటర్ తర్వాత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉన్న వాటర్ కూడా నేషనల్ జ్యూరిస్డిక్షన్ కిందకు వస్తాయన్నమాట. అంటే విత్ ఇన్ ఇండియన్ టెరిటరీ, ఇండియా బార్డర్ లోపల ఉన్న వాటర్ అండ్ తర్వాత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వరకు ఉన్న వాటర్ అంటే 200 నాటికల్ మైల్స్ అనమాట. వీటిని కిలోమీటర్స్లో కనుక కన్సిడర్ చేసుకుంటే 370 కిలోమీటర్స్ ఫ్రమ్ ద కోస్ట్ లైన్. ఇదంతా కూడా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కిందకు వస్తుంది కాబట్టి అక్కడి వరకు ఉన్న వాటర్ని మనం నేషనల్ జ్యూరిస్డిక్షన్ కింద ఓషన్స్గా కన్సిడర్ చేయొచ్చు అనమాట. అయితే ఇప్పుడు చెప్పుకుంటున్న ట్రీటీ, హైసీస్ ట్రీటీ ఏదైతే ఉందో అది వేటికి వర్తిస్తుందంటే ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ బయట ఉన్న వాటర్స్కి, విచ్ ఆర్ అవుట్ ఆఫ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్స్, వాటికి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది అనమాట. సో టోటల్ ఓషన్ ఏరియాలో కన్సిడర్ కనుక చేస్తే 61% ఆఫ్ టోటల్ ఓషన్ ఏరియా ఈ హైసీస్ ట్రీటీ కింద కాన్స్టిట్యూట్ అవుతుంది అనమాట. అయితే ఈ ఇంటర్నేషనల్ వాటర్స్ ఏ నేషన్కి సంబంధం ఉండదు. సో ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ నోబడీ హ్యాస్ అథారిటీ ఓవర్ ఇట్. అందరికీ కూడా ఇందులో ఈక్వల్ రైట్స్ ఉంటాయి. వీటిపైన నావిగేట్ చేయడానికి లేకపోతే ఫ్లైట్స్, ఏ కంట్రీకి అయినా ఫ్లైట్స్ రన్ చేసుకోవాలనుకుంటే ఈ ఇంటర్నేషనల్ వాటర్స్ పైన రన్ చేసుకోవడానికి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కనుక చూసుకున్నట్టయితే ఇండియాలో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది. సో వేరే కంట్రీస్ కనుక వాళ్ళ ఫ్లైట్స్ని కానివ్వండి లేకపోతే వాళ్ళ షిప్స్ని కానివ్వండి ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ నుంచి పాస్ చేసుకోవాలి అనుకుంటే ఇండియా పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే అది ఇండియన్ జ్యూరిస్డిక్షన్లోకి వస్తుంది కనుక. సో అండ్ యూజువల్గా ఇంటర్నేషనల్ వాటర్స్లో అందరూ కూడా ఎందుకు యూజ్ చేసుకుంటారంటే, ఒకటి నావిగేషన్ కోసం, తర్వాత వాళ్ళు ఫ్లైట్స్ కోసం, తర్వాత సైంటిఫిక్ రీసెర్చ్ కోసం, ఎకనామిక్ యాక్టివిటీస్, అక్కడ క్రూడ్ ఆయిల్స్ ఉండొచ్చు లేకపోతే ఇంకా మెటల్స్ ఇలాంటివి ఉండొచ్చు, అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండర్ సీ కేబుల్స్ ఇలాంటివి లే చేయడానికి మనం జనరల్గా ఇంటర్నేషనల్ వాటర్స్ కానీ ఇలాంటివి యూజ్ చేసుకుంటాం. అయితే మనం ఎప్పుడు చదువుకునేటప్పుడు వాటర్ గురించి, ఇంటర్నేషనల్ వాటర్ గురించి ఇన్ పర్టికులర్గా చదివితే అన్క్లాస్ అనే వర్డ్ మనం ఎప్పుడు వింటాం. సో దానికి హైసీస్ ట్రీటీకి సంబంధం ఏంటంటే, ఇప్పుడు అన్క్లాస్ అనేది దేని గురించి డీల్ చేస్తుందంటే, జనరల్గా ఈ ఓషన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇందాక చెప్పుకున్నట్టు బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్స్ ఉన్నది, ఆ ఓషన్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ లాస్ ద్వారా గవర్న్ అవుతాయి అన్నమాట. అండ్ మోస్ట్ కాంప్రహెన్సివ్ అండ్ ఇంపార్టెంట్ ఆఫ్ దోస్ లాస్ ఏంటంటే అన్క్లాస్, యుఎన్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ సీ. సో ఇది 1982 అగ్రిమెంట్. ఇది కంప్లీట్ ఓషన్ ఏరియాకి అప్లికబుల్ అవుతుంది, బీ టెరిటోరియల్ వాటర్స్ ఆర్ ఇంటర్నేషనల్ వాటర్స్, ఆ రెండింటికి కూడా ఇది అప్లికబుల్ అవుతుంది అనమాట. సో ఈ అన్క్లాస్లో మనకి ఏమేమి డిఫైన్ చేయడం జరుగుతుందంటే, అన్క్లాస్లో బేసికలీ టెరిటోరియల్ వాటర్స్ యొక్క బౌండరీస్ ఏంటి, అండ్ నేషన్స్ యొక్క రైట్స్ ఏంటి, డ్యూటీస్ ఏంటి, అండ్ ఇష్యూస్ లైక్ దేంట్లో అయినా సావరెంటీ ఎవరికి ఉండాలి, పాసేజ్ రైట్స్ ఎవరివి, తర్వాత రీసోర్సెస్ ఎవరు యూస్ చేసుకోవచ్చు, ఫిష్, ఆయిల్, మినరల్, గ్యాస్ ఇలాంటివన్నీ కూడా ఎవరు గవర్న్ చేస్తారంటే ఈ లా కింద గవర్న్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ అన్క్లాస్లో మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇండియా కనుక చూసినట్టయితే, సో మనం రీసోర్సెస్ ఎక్స్ప్లోరేషన్, మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ కోసం దీని పర్మిషన్ తీసుకున్నాం. సో ఇది అన్క్లాస్ కిందనే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ బౌండరీస్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్ అంటే 200 నాటికల్ మైల్స్ మాత్రమే అని చెప్పుకున్నాం. బట్ ఇది యూనిఫామా అంటే కాదు. ఎందుకు కాదంటే, ఇప్పుడు కొన్ని ప్లేసెస్ లైక్ వెస్ట్ బెంగాల్ కానీ ఇంకా రష్యాలో కానీ, సో కాంటినెంటల్ షెల్ఫ్ అనేది విడ్త్ వేరీ అవుతూ ఉంటుందన్నమాట. సో ఆ కాంటినెంటల్ షెల్ఫ్ ఏదైతే ఉందో ఆ కాంటినెంటల్ షెల్ఫ్ యొక్క విడ్త్ని బేస్ చేసుకొని ఈ ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్ కూడా వేరీ అవుతుంటుంది. సో ఈ 200 నాటికల్ మైల్స్ అనేది ఫిక్స్డ్ కాదనమాట, ఇది ఇన్ జనరల్గా ఈ వాల్యూ. సో బెంగాల్కి ఇంకా కొంచెం ఎక్కువ ఉంది, అలా వేరే కంట్రీస్ చూసుకున్నట్టయితే ఇంకొంచెం తక్కువ ఉండొచ్చు. అలా ఈ బౌండరీ ఏదైతే ఉందో ఇది డిఫైన్ చేయడం కూడా అన్క్లాస్ చేస్తుంది అనమాట. అండ్ ఈ ఫంక్షనే కాకుండా
అన్క్లాస్ ఏం డిఫైన్ చేస్తుందంటే, ఏమి రూల్స్ని పెడుతుందంటే, బేసికలీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, మెరైన్ ఎకాలజీ. సో బయోడైవర్సిటీ కన్జర్వేషన్ గురించి, మెరైన్ ఎకాలజీ గురించి కూడా అన్క్లాస్ చెప్తుంది. బట్ ఇది ఎలా చేయాలి అనేది మాత్రం అన్క్లాస్ ఏం మెన్షన్ చేయదు. ఈ ఆబ్జెక్టివ్స్ని మీట్ అయ్యేదానికి బేస్ ఏంటి అని కూడా ఇది మెన్షన్ చేయదు. సో ఆ కాంటెక్స్లో మనకి హైసీస్ ట్రీటీ అనేది వస్తుందన్నమాట. ఇది కనుక మనకి ఫోర్స్లోకి వస్తే అన్క్లాస్ ఏ ఆబ్జెక్టివ్స్ అయితే పెట్టుకుందో వాటిని మీట్ అవ్వడానికి బేస్ ఈ హైసీస్ ట్రీటీ అనేది ఇస్తుంది. సో ఫస్ట్లీ 3 ఆబ్జెక్టివ్స్ అని చెప్పుకున్నాం హైసీస్ ట్రీటీ గురించి. ఒకటి బయోడైవర్సిటీ ఇన్ మెరైన్ ఏరియాస్ కన్జర్వేషన్. దాని గురించి చూసుకున్నట్టయితే యాక్చువల్గా మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని డిమార్కేషన్ చేయడం దీనిలో వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ అనమాట. అంటే ఈ ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ మెరైన్ ఎకోసిస్టమ్ అనేది అన్క్లాస్ కింద కూడా ఉంది. కాకపోతే అది ఎలా చేయాలి అంటే, ఇప్పుడు ఇంటర్నేషనల్ వాటర్స్లో ఒక డిఫైన్డ్ ఏరియాని మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాగా డిమార్కేట్ చేసి సో వాటిని స్పెషల్గా కన్జర్వేషన్ చేయడము అండ్ తర్వాత ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ల్యాండ్లో తీసుకున్నట్టయితే సిమిలర్ మెకానిజం ఉంటుంది. నేషనల్ పార్క్స్ కానివ్వండి, లేకపోతే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానివ్వండి, బయోస్పియర్ రిజర్వ్స్ ఇలా ఉంటాయి. సో అలా ఆ మెకానిజమే యూజ్ చేసి మెరైన్ ఏరియాస్లో కూడా డిమార్కేషన్ జరుగుతుంది అండ్ అదేవిధంగా కన్జర్వేషన్ కూడా జరుగుతుంది అనమాట. సో ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనేవి ఓషన్స్లో ఆల్రెడీ ఉన్నాయి. బట్ ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అన్నీ కూడా ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే ఆల్రెడీ టెరిటోరియల్ వాటర్స్లో ఉన్నాయి. అంటే ఒక నేషన్కి దగ్గరున్న వాటర్స్ ఆర్ ఇంటర్నల్ వాటర్సే మేజర్గా మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్గా క్లాసిఫై చేసి ఉన్నాయన్నమాట. అయితే ఈ ఆల్రెడీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇప్పటి వరకు 18,200 మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. అవి ఓన్లీ 8% ఆఫ్ ఓషన్ ఏరియా మాత్రమే కవర్ అవుతుంది ప్రజెంట్ కాంటెక్స్లో. అండ్ 90% ఆఫ్ ఈ ఏరియా టెరిటోరియల్ వాటర్స్లోనే ఉంది. సో అందుకే ఇప్పుడు ఈ ట్రీటీ ద్వారా మనం ఈ టెరిటోరియల్ వాటర్స్లో కాకుండా బయట ఇంటర్నేషనల్ వాటర్స్లో ఆర్ హైసీస్లో కూడా ఈ మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని క్రియేట్ చేసేదానికి ఫెసిలిటేషన్ చేస్తుందన్నమాట ఈ ట్రీటీ. ఎక్కడైతే మనకి పొల్యూషన్ ఎక్కువగా, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్, బయోడైవర్సిటీ లాస్ జరుగుతుందో ఆ ఏరియాస్ని డిమార్కెట్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ హైసీస్ ట్రీటీ తీసుకొచ్చారు. అండ్ దెన్ కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్. సో ఇదేంటంటే ఈ ఫ్రేమ్వర్క్ కింద, ఈ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ కింద మనకి 30/30 అని ఉంటుంది. అంటే 30% ఆఫ్ కోస్టల్ ల్యాండ్, తర్వాత 30% ఆఫ్ డిగ్రేడెడ్ ల్యాండ్ అండ్ 30% ఆఫ్ ఈ మెరైన్ ఏరియా. దీన్ని రిస్టోరేషన్ చేసుకోవడం అనేది ఈ ఫ్రేమ్వర్క్ కింద ఆబ్జెక్టివ్ అనమాట. ఇక్కడ ఉంది కదా, అగ్రిపుట్ టు అట్లీస్ట్ 30% ఆఫ్ డిగ్రేడెడ్ కోస్టల్ అండ్ మెరైన్ ఎకోసిస్టమ్ అండర్ రిస్టోరేషన్ బై 2030. సో ఈ మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ కనుక డిజైన్ చేస్తే ఈ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ కింద పెట్టుకున్న ఆబ్జెక్టివ్ కూడా మనం మీట్ అవ్వచ్చు అనమాట. సో అది అబౌట్ ఫస్ట్ ఆబ్జెక్టివ్. ఇప్పుడు సెకండ్ ఆబ్జెక్టివ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో సెకండ్ ఆబ్జెక్టివ్ ఏమని చెప్పుకున్నాం అంటే, ఈ మెరైన్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల బెనిఫిట్ షేరింగ్ అనేది జరగాలి అనేది సెకండ్ ఆబ్జెక్టివ్ అనమాట. ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్. ఓషన్లో డైవర్స్ లైఫ్ ఫామ్స్ ఉంటాయి. అవి మన హ్యూమన్ బీయింగ్స్కి చాలా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న బయోడైవర్సిటీ ఎనిమల్స్తో కానీ, లేకపోతే అక్కడ ఉన్న ప్లాంట్స్ వల్ల కానీ మనకి మెడిసినల్ వాల్యూస్ ఉండొచ్చు, లేదా కాస్మెటిక్స్ అయి ఉండొచ్చు. ఇలా బోల్డ్ అన్ని ప్రయోజనాలు ఉంటాయన్నమాట ఇక్కడున్న ఆర్గానిజమ్స్తోనూ అండ్ ప్లాంట్స్తోనూ. సో వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏవైనా ఉంటే అవి అందరికీ కూడా ఈక్విటబుల్గా షేర్ అవ్వాలి. ఎందుకంటే ఇట్ బిలాంగ్స్ టు నో కంట్రీస్ జ్యూరిస్డిక్షన్ కాబట్టి వీటి వల్ల ఏ లాభం వచ్చినా అందరికీ కూడా సమానంగా ఉండాలి. అది సెకండ్ ఆబ్జెక్టివ్ అనమాట. సో మెనీ ఆఫ్ దీస్ ఆర్గానిజమ్స్ ఆర్ థాట్ టు హ్యావ్ జెనెటిక్ ప్రాపర్టీస్ దట్ మైట్ బి వెరీ యూస్ఫుల్ ఇన్ డ్రగ్ డిస్కవరీ ఆర్ అదర్ అప్లికేషన్స్ లైక్ కాస్మెటిక్స్ ఇలాంటివన్నీ కూడా ఇందాక డిస్కస్ చేసుకున్నాం. సో అది సెకండ్ ఆబ్జెక్టివ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ ఆబ్జెక్టివ్ కనుక చూసినట్టయితే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. సో ఈ ట్రీటీ కింద ఈ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది మ్యాండేటరీగా చేయనున్నారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే పొటెన్షియలీ ఏదైతే మెరైన్ ఎకోసిస్టమ్ని డ్యామేజ్ చేసే పొటెన్షియల్ ఉందో వాటికి ఇప్పుడు ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తే ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనే ఒక ఎస్టిమేట్ వస్తుంది. కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా ఏమైనా చేయడానికి ఉందా, లేకపోతే దాని యొక్క
ప్రాసెస్ని కంప్లీట్గా ఆఫ్ చేయడం కానీ ఇలాంటిది ఏదో ఒకటి చేసే అవకాశం ఉందన్నమాట. సో అందువల్ల ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ థర్డ్ ఆబ్జెక్టివ్గా ఈ హైసీస్ ట్రీటీలో తీసుకురావడం జరిగింది. సో ఇవి 3 ఆబ్జెక్టివ్స్ అనమాట. అండ్ ఇంకొకటి మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఈ హైసీస్ ట్రీటీని 90 కంట్రీస్ సైన్ చేశాయి, బట్ ఓన్లీ 8 ఆఫ్ ఇట్ మాత్రమే రాటిఫై చేశాయని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, సో సైనింగ్కి రాటిఫికేషన్కి బేసికలీ ఇప్పుడు ఏదైనా మీటింగ్ జరుగుతుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైనా మీటింగ్ జరుగుతుంటే అక్కడ ఒక అబ్జెక్టివ్ పైన అందరూ కూడా డిసైడ్ అయ్యారు. సో ఒక ట్రీటీ తీసుకురావాలనుకున్నారు. సో మన ప్రైమ్ మినిస్టర్ ఇండియా బిహాఫ్ మీద ఇండియా బదులుగా దానికి సైన్ చేశారనుకోండి, అది జస్ట్ సైనింగ్ అవుతుంది. బట్ అదే ట్రీటీని ఇంప్లిమెంట్ చేయడానికి ఇండియాలో సో ఇక్కడ లెజిస్లేచర్లో అసెంట్ కావాలి కాబట్టి, వాళ్ళ కన్సెంట్ కావాలి కాబట్టి ఇక్కడ పాస్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ పాస్ చేసి అందరూ కన్సెంట్ ఇచ్చిన తర్వాత పార్లమెంట్ వన్స్ దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత అది లాగా మారుతుందన్నమాట. సో అది మనకి రాటిఫికేషన్ అవుతుంది. అది సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సైనింగ్ అండ్ రాటిఫికేషన్. అయితే ఇప్పటికీ 90 కంట్రీస్ సైన్ చేశాయి, 8 మాత్రమే రాటిఫై చేసుకున్నాయి. ఇది లా కావాలంటే అట్లీస్ట్ 60 కంట్రీస్ అయినా కూడా దీన్ని సైన్ చేయాలన్నమాట. అప్పుడే ఇది కంప్లీట్గా మనకి పిక్చర్లోకి వస్తుంది. దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ సైనింగ్ అండ్ రాటిఫికేషన్. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే యుఎస్ వాళ్ళు క్యోటో ప్రోటోకాల్ని 1997లో సైన్ చేశారు. బట్ ఇప్పటికి కూడా దాన్ని రాటిఫికేషన్ చేయలేదు. ఎందుకంటే అప్పర్ హౌస్ సెనేట్లో దానికి అప్రూవల్ ఇవ్వలేదు. అందుకనే అది ఇంకా యుఎస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. అండ్ కొన్ని ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ ఎగ్జామ్కి రిలేటెడ్గా. సో మెరైన్ ఏరియా తీసుకుంటే మెరైన్ ఏరియాలో హైసీస్, అది కూడా ఆ హైసీస్లో ఓన్లీ 1.44% మాత్రమే డీమార్కెట్ అయ్యిందనమాట ప్రొటెక్టెడ్ ఏరియాగా. అండ్ మోస్ట్ ఆఫ్ దిస్ ఏరియా ఈ కంప్లీట్గా ఈ డిమార్కెటెడ్ అయిన ఏరియా కూడా ఆల్మోస్ట్ అంటార్కిటికాలోనే ఉంది. అండ్ మనకి 18,200 మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, వాటిలో ఫీవర్ దాన్ 100 ఆర్ ఇన్ హైసీస్. అంటే ఓవరాల్ 18,200 ఉంటే అందులో 100 కన్నా తక్కువ హైసీస్లో ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ నేషనల్ వాటర్స్ అనమాట, టెరిటోరియల్ వాటర్స్. అండ్ ప్లాస్టిక్స్ ఎస్టిమేట్స్కు చూసుకుంటే 75 to 199 మిలియన్ టన్స్ ప్లాస్టిక్స్ ఓషన్లో ఉన్నాయని ఎస్టిమేట్స్ ఉన్నాయి. దాని తర్వాత 2050 వరకు ఒక స్టడీ ప్రకారం there will be more plastics by weight in oceans than fish. And Kunming Montreal Global Biodiversity Framework ప్రకారం 30/30 టార్గెట్ పెట్టుకున్నారు. ఆల్రెడీ ఇందాక చూసాము. సో 30% ఆఫ్ ల్యాండ్, 30% ఆఫ్ మెరైన్ ఏరియాని రిస్టోరేషన్ చేయాలనుకొని ఆబ్జెక్టివ్గా పెట్టుకున్నారు 2030కి అంతా. సో దట్స్ ఆల్ అబౌట్ హైసీస్. హైసీస్ ట్రీటీ అంటే ఏంటి, అన్క్లాస్ అండ్ హైసీస్ ట్రీటీకి రిలేషన్ ఉండేది ఏంటి, అండ్ ఈ హైసీస్ ట్రీటీ చేయడం వల్ల ఇండియాకి ఏమి లాభం ఉంది, అవన్నీ కూడా ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.